వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన్ సిస్టర్స్ 8686. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందు వీడియో చూసి నాకు చాలా మంది సపోర్ట్గా అయితే నిలబడ్డారనమాట. అలాగే చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇక్కడైతే మా ఇల్లు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఏంటి చీకటి పడ్డది ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. అండ్ ఇదైతే గేట్లు ఎంట్రన్స్. ఇక్కడైతే రెండు రకాల వాటర్ అయితే వస్తాయి అనమాట. ఒకటి బోర్ వాటర్ అండ్ రెండోది మంజీరా వాటర్. ఇటు సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఉంటాయి. అంటే ఇండివిజువల్ హౌస్ అనమాట, అపార్ట్మెంట్ ఏం కాదు. ఇటు సైడ్ బయట అవుట్ సైడ్ బాత్రూమ్ ఒకటి. ఈ రెండు సైకిల్ వచ్చేసరికి మా పిల్లలు అనమాట. కొంచెం దుమ్ము దుమ్ముగానే ఉంది చూడండి, ఎందుకు అని. ఇటు సైడ్ వచ్చేసరికి చిన్న సందులాగా అయితే ఉంటుంది. వెనకాల వచ్చేసరికి గేటు, చిన్న గేటు. ఇదైతే ఎంట్రన్స్, మెయిన్ డోర్. ఇదైతే మెయిన్ డోర్ అనమాట ఇంటికి, సింగిల్ డోర్. అదండి చూపిస్తా ఏంటి అని. ఇక్కడే అనమాట నేను లైవ్ చేసేది కానీ, మన వీడియోస్ కానీ ఏమైనా షూట్ చేసేది కానీ ఇక్కడే అనమాట. హాల్లోనే లైవ్ ఎప్పుడు ఉంటుంది మంది. అందరికి తెలిసే ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ చూసే ఉంటారు లైవ్లో కూడా. ఇదైతే కూలరు. సామాన్ అన్నీ చూసారా, సర్దేశాం. ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాము, అంటే వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. అందుకని సామాన్ అన్నీ అట్లా ప్యాక్ చేసి పెట్టాము. ఏంది ఎటు వెళ్తున్నారు అనుకున్నారా? హైదరాబాద్ నుంచి వేరే ఊరికైతే షిఫ్ట్ అయిపోతున్నాము. ఇక్కడ చాలా అయితే చాలా మిస్ అయిపోతున్నాను నేను. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడే నేను జాబ్ చేశాను, అండ్ టీచింగ్ జాబ్ అనమాట. నాకు ఫస్ట్ టైం సిటీలో ఉన్నప్పుడు టీచింగ్ జాబ్ కూడా వచ్చింది. అండ్ ఈ ఇంట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది మెయిన్ డోర్ చూశారు కదా ఆల్రెడీ. ఇది వన్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్ ఒకటి. అంటే చిన్న చిన్న గదులు, పెద్ద గదులు ఏం కాదు, డబుల్ బెడ్రూమ్ కానీ చిన్న చిన్న గదులు అయితే ఉంటాయి. ఈ గదిలో కూడా కొన్ని అయితే అవసరం లేని ఓ పక్క, అవసరమైన ఓ పక్క ప్యాక్ చేసి పెట్టాము. చిన్న చిన్న గదులు అనమాట. కొన్ని అన్ని ప్యాక్ చేసి పెట్టాము. కొన్ని అయితే హాల్లో పెట్టాను. ఎక్కడైతే ప్యాకింగ్ అయితే, ఇంకా టీవీ అయితే తీయలేదు. టీవీ తీసే వాళ్ళు రాలేదనమాట. సో టీవీ అయితే తీయలేదు ఇంకా. ఇదైతే హాల్లో. ఆ బెడ్రూమ్కి ఎదురుగా ఇంకో బెడ్రూమ్ అనమాట. ఓల్డ్ ఇల్లు అనమాట, మరి న్యూ ఇల్లు ఏం కాదు, ఓల్డ్ ఇల్లు. వాళ్ళు మా ఓనర్ వాళ్ళు కూడా ఇది ఇల్లు పడేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ పాప కోసం అంట ఈ ఇల్లు. ఆల్రెడీ ఓనర్ వాళ్ళ ఇల్లు కూడా చూడండి, ఈ వీడియోలోనే ఉంటది. చాలా బాగుంటది వాళ్ళ ఇల్లు అయితే. అండ్ మా వాళ్ళే వర్క్ చేసి పెట్టారనమాట. మా సార్ దగ్గర ఉన్న వర్కర్సే చేశారు వర్క్ కూడా. చాలా బాగుంటది ఇల్లు కూడా. సో వాళ్ళకి ఆ ఇల్లు ఉండటం వల్ల కొత్తగా న్యూగా కట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే మాకైతే రెంట్‌కి ఇచ్చారనమాట. ఎవరికో ఇయ్యటం ఎందుకు, వాళ్ళే కదా వర్క్ చేపిచ్చింది అని మాకే ఇచ్చారనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్ పక్కనే కిచెన్. ఇది ఇంకొక డోర్ అనమాట. కిచెన్ పక్కనే అనమాట. ఇందాక సందు చూపించా కదా బయట నుంచి. అటు సైడ్ నుంచి చిన్న డోరు. దాని పక్కనే బయటకొచ్చేస్తే చిన్న గేటు. చాలా ఫ్రీగానే ఉంటది గాలికైనా సరే. అపార్ట్మెంట్ కాదు గదా! ఓల్డ్‌గా ఉంది. ఇల్లు గూడా కొన్ని అన్నీ పాడైపోయినాయి అనమాట. కబోర్డ్‌లు గూడా కొంచెం పాడైపోయినాయి. అందుకని కబోర్డ్ మొత్తము తీపిచ్చేసి చేపిచ్చాలనే ప్లానింగ్‌లో గూడా ఉండే. ఆ టైంలోనే మేము గూడా ఇల్లయితే ఖాళీ చేసేస్తున్నాము. వాళ్ళ పాప కోసమైతే ఇల్లనమాట. వాళ్ళైతే కొత్తగా కట్టేసుకొని వెళ్లారు గదా ఇల్లు. అందుకని ఈ ఇల్లు వాళ్ళ పాప కోసమనైతే చెప్పారనమాట. సో ఇదైతే కిచెను. సింగిల్ చిన్న చిన్నయి అనమాట. సింగిల్ బెడ్‌రూము ఒకటి తీసుకున్నాం, ఒకటి ఈ ఇంట్లో డబుల్ బెడ్‌రూమ్ అయినా ఒకటే అనమాట. చాలా మెమోరీస్ అయితే చాలా చాలా మిస్ అయిపోతున్నాను నేను. ఈ ఇంట్లో ఉన్నప్పుడే జాబ్ అనేది రావటం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా, సిటీలో ఉండంగా నేను జాబ్ జేయాలి అనే కోరికైతే ఉండేదనమాట. సో నేను ఈ ఇంట్లో ఉండంగానే నేను జాబ్ అయితే తెచ్చుకున్నాను. అండ్ మా ఓనర్ ఆంటీ గూడా టీచింగేననమాట. ఆమె కూడా టీచింగ్ ఫీల్డే. అలా అని ఆమె ద్వారా వచ్చింది అనేది కాదు. ఆమె వేరే స్కూలు, గవర్నమెంట్ టీచర్ ఆమ. నేను ప్రైవేట్ టీచింగ్‌గా చేశాను ఈ ఇంట్లో ఉన్నప్పుడే. అప్పుడప్పుడు పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని.
సో, ఇట్లయితే చాలా మెమోరీస్ అయితే నాకున్నాయన్నమాట ఈ ఇంట్లో. అండ్ ప్రస్తుతానికైతే తర్వాత టీచింగ్ జాబ్ మానేసిన తర్వాత యూట్యూబ్ గూడా ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత 1,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు అంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడే. నాకు చాలా బాగా రీచ్ అయింది యూట్యూబ్ గూడా. సపోర్ట్ చేశారు. చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ముందు వీడియో పెట్టిన తర్వాత గూడా ఎందుకు మీరలా యూట్యూబ్ ఆఫ్ చేస్తున్నారు? ఆఫ్ చేయొద్దక్కా. మేమున్నాం గదా! సపోర్ట్ జేస్తాము. ఆఫ్ చేయకండి అని చాలామంది కామెంట్స్ చేశారు. నాకు పర్సనల్‌గా గూడా చాలామంది చెప్పారనమాట. ఆఫ్ చేయకు, ఇంత కష్టపడ్డావు. ఎందుకు ఆఫ్ చేయటము అనేది చాలామంది నాకు చెప్పారు. మేము సపోర్ట్ చేస్తాం కదా! ఇక్కడైతే వ్యానయితే వచ్చేసిందనమాట. చిన్న మినీ వ్యానయితే వచ్చింది. సామానన్నీ దీంట్లోకైతే షిఫ్ట్ చేసేస్తారు. అంతా వీడియో అయితే తీయలేదు. సామానయితే పెట్టేసాము. లాకయితే వేసేసాము. లాకేసేసి చాలా మిస్ అయిపోతున్నాయి. ఈ మెమోరీస్ అన్నీ మిస్ అయిపోతున్నా. హైదరాబాద్‌లో అంటే అంతకుముందు గూడా ఉంటుండే మేము. హైదరాబాద్‌లో ఉన్నాము. మళ్ళీ వెళ్ళిపోయాము. మళ్ళీ హైదరాబాద్‌కైతే వచ్చాము. అట్లా అంతకుముందు రాయలసీమలో గూడా ఉంటుండే మేము. అలా వర్క్ ఎక్కడుంటే అక్కడనమాట. వర్క్ పర్పస్‌గా మేము ఇల్లు షిఫ్ట్ అవుతా ఉంటాము. సో, ఇక్కడ వ్యాన్ అయితే మొత్తం సామాను సర్దేసి మొత్తం తాడైతే కట్టేసారనమాట. సైకిళ్ళు, సామాన్లు అన్నీ మొత్తం పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ వ్యాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మేమైతే లాకేసి ఓనర్ దగ్గరికెళ్ళాలనమాట. ఎందుకంటే లాక్స్ అన్నీ వాళ్ళకిచ్చేయాలనమాట. కబోర్డ్ లాక్స్, ఇంటి లాక్స్ అన్నీ వాళ్ళకిచ్చేసి వెళ్ళాలి. సో, ఇక్కడ వ్యాన్ అయితే వెళ్ళిపోతది. స్టార్ట్ అయిపోయింది. ఇంక మేము గూడా ఈ వ్యాన్ వెనకాలే వెళ్ళాలి. వాళ్ళకి ఆల్రెడీ రూట్ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే వెళ్తారు. అంటే కారు వెళ్ళేదానికి, వ్యాన్ వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది గదా! అందుకని ముందైతే వెళ్ళమని చెప్పాము. వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మేమొచ్చేసరికి ఇంగ లాక్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి ఇల్లైతే చూసుకున్నాననమాట నేను. ఇక్కడ మా సార్ గూడా రెడీగా ఉన్నారు. ఎళ్ళిపోదాం అని చెప్పారు. సో, ఇంక ఇక్కడ ఓనర్ ఆంటీ వాళ్ళకైతే వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నామనమాట. లాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఓనర్ ఆంటీకి గూడా అసలు ఇష్టం లేదు మేము ఖాళీ చేయటం. ఎందుకు ఖాళీ చేస్తున్నారు? ఉండొచ్చు కదా! అని. ఇదే అనమాట ఓనర్ ఆంటీ వాళ్ళ ఇల్లు. వాళ్ళు కొత్తగా కట్టించుకొనైతే ఇక్కడికొచ్చారు. వాళ్ళు ఎవ్వరికీ ఇయ్యటం ఇష్టపడలేదనమాట. సొంత ఇల్లు అనేది ఎవరికీ ఇయ్యటం ఇష్టం లేదంట. అందుకని మాకైతే బాగా తెలిసిన వాళ్ళు అని మాకిచ్చారనమాట. ఎందుకంటే ఈ ఇల్లు వర్క్ అంతా మా సార్ దగ్గరుండి చేపిచ్చారనమాట. వర్కర్‌లు పెట్టిచ్చి దగ్గరుండి ఆంటీకి ఎలా అయితే ఇష్టమో వాళ్ళ బాబుకి, వాళ్ళ పిల్లలకి ఎంత బాగా కట్టించుకోవాలని వాళ్ళ ప్లాన్స్ అన్నీ మా సార్‌కి చెప్పి, ఇలా చేయించాలి వర్కు అని మా సార్‌కి చెప్తే దగ్గరుండి అన్నీ చేపిచ్చారనమాట. ఇదే వాళ్ళ ఇల్లయితే. ఇప్పుడు గేట్ తీసింది గదా! గేట్ తీసిందయితే ఓనర్ ఆంటీ వాళ్ళ మమ్మీ అనమాట. వాళ్ళ మమ్మీ గూడా చాలా చక్కగా మాట్లాడతారు. యాక్చువల్లీ ఆంటీ అయితే ఇక్కడ ఆంటీ వాళ్ళ డ్యాడీ. ఈ అంకుల్ వచ్చేసరికి ఆంటీ వాళ్ళ డ్యాడీ. పైన చూసారా సీలింగ్ ఎంత చక్కగా ఉందో. డిజైనింగ్, ప్లానింగ్ అంతా వాళ్ళ బాబు చెప్పాడనమాట. ఇట్లా ప్లానింగ్ గావాలి, ఇట్లా డిజైనింగ్ గావాలి అని. సో, మొత్తం వాళ్ళ క్రియేటివిటీకి తగ్గట్టు చేపిచ్చేసారు. ఇటు సైడ్ వచ్చేసరికి టీవీ యూనిట్ పైన సీలింగ్. ఇది గూడా డబుల్ బెడ్‌రూమ్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది గదా! డబుల్ బెడ్‌రూమ్. ఎదురెదురు బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద బెడ్‌రూమ్స్ అనమాట. ఓనర్ ఆంటీకి ఈ మధ్యనే కొంచెం హెల్త్ గూడా బాలేదనమాట. గవర్నమెంట్ టీచరు హెచ్ఎం అనమాట. తను గూడా జాబ్ జేస్తుంటది. ఇదైతే ఎక్స్‌పెషల్లీ ఇదైతే చివర్లో లాస్ట్‌లో అయితే చేపిచ్చుకున్నారు. ఈ డిజైన్ మొత్తం కావాలి అని చెప్పి హాల్‌లో లాస్ట్‌లో అయితే చేపిచ్చారనమాట. ఇట్లా కావాలి అంటే అప్పటికప్పుడు ప్లానింగ్ జేసి చేపిచ్చేసుకున్నారు. ఎంతో బావుంది గదా! ఇక్కడైతే మాట్లాడుకుంటున్నారు. వర్క్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. అంటే ఈ వర్క్ చేపిచ్చింది ఏది చిన్న ప్రాబ్లమ్ అయినా కొంచెం మా సార్‌కి ఫోను జేసి ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్తా. వాటర్ పడ్డాయంట టీవీ యూనిట్ మీద. చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి. వాటర్ పడ్డాయి. ఒకసారి చెక్ జేపియు అని అడిగితే పిలిపిస్తాను. వర్కర్‌ని పిలిపిచ్చి చేపిస్తానని చెప్తున్నాడు. మీరెళ్ళిపోతున్నారు గదా! ఎప్పుడు చేపిస్తారు అని అడుగుతుంది ఆంటీ. సో, వెళ్ళిపోయిన తర్వాత మేము ఫోను జేసి చెప్తాము. వాళ్ళొస్తారని చెప్తున్నామనమాట. అట్లా డిస్కషన్ అయితే అవుతుంది. ఆంటీకి గాని అసలు వెళ్ళటం అనేది ఇష్టం లేదనమాట. మీ తర్వాత ఎవరొస్తారో, ఎట్లా ఉంచుతారో ఇల్లు, మేము ఇల్లు ఇంగ అలాగే వదిలేసేయాలా, ఉండొచ్చు కదా! ఎందుకెళ్ళిపోతున్నారు అనంటే, ఇట్లా ప్రాబ్లమ్స్ ఆంటీ వెళ్ళిపోవాలి. వేరే దగ్గరుంది వర్కు అని చెప్పేసి మేము బాయ్ జెప్పేసి వచ్చేసామనమాట. ముందు వీడియోలో చూసారు గదా! మేమైతే పిల్లల స్కూలయితే చూపిచ్చాము. ఇంకా సర్టిఫికేట్‌లు రాలేదు.
పిల్లలయి సర్టిఫికేట్‌లయితే అక్కడే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈసారి వెళ్ళి తీసుకోవాలి. సో, ఇక్కడైతే సగం దూరమైతే వచ్చేసాం మేము. మధ్యలో తినటానికైతే రెడ్డి ధాబా అని చాలా ఫేమస్ అనమాట ఈ రెస్టారెంట్. డాబా అనమాట. ఇక్కడ రోటీస్ బావుంటాయని ఇక్కడ ఎప్పుడైనా వచ్చిపోయే దారిలో మాత్రం ఎప్పుడు ఇక్కడే తింటామనమాట. చాలా బావుంటుంది టేస్టీగా. వ్యూ చూసారా? చుట్టూ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఇక్కడ. దారిలోనే. అంటే మా ఊరికొచ్చే దారిలో అనమాట. సో, ఇక్కడైతే తినటానికైతే ఆపాము. తినేసి బయటికైతే వచ్చేసామనమాట. చూసారా? మెయిన్ రోడ్‌లోనే ఉంటది. మెయిన్ రోడ్‌లోనే. చాలా టేస్టీగా ఉంటది ఫుడ్ గూడా. మేమక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట. వ్యూ చూసారా? లైటింగ్స్ ఎట్లా ఉన్నాయి రోడ్‌లో. చాలా బావుంటది. ఇట్లాంటి వ్యూ చూడడం గానీ, నాకు ఇలాంటి ప్లేసులకైనా వెళ్ళటం గానీ చాలా ఇష్టమనమాట. ఫైనల్‌గా అయితే ఇంట్లోకైతే వచ్చేసామనమాట. అంటే డైరెక్ట్‌గా ఇంట్లోకి రాలేదు. నైట్ అయింది మేము వచ్చేసరికి నైట్ 2 అయిందనమాట. 2 అయితే ఇంగ అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి నిద్రబోయి డైరెక్ట్‌గా ఇంట్లోకొచ్చి నిద్రపోకూడదు గాబట్టి అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగే లేచి వచ్చేసాము. నేను ఇంట్లోకొచ్చేసరికి మా వాళ్ళందరూ సామానయితే ఎక్కిచ్చేసారనమాట. సో, ఇట్లా అయితే నేను చిన్నగా ఇంగా సర్దుకోవటం మొదలుపెట్టాను. ఇట్లా పేపర్లు తెచ్చిస్తే మన సెల్ఫ్‌ల్లో కిచెన్‌లోకైతే వేశాను. ఇవి ఈ పేపర్లు కొంచెం కొత్తగా ఉన్నాయి. ఇవి హాల్లోకని తీసుకొస్తే నేను కిచెన్‌లోకి కావాలని కిచెన్‌లోకైతే వేశాననమాట. మా సారొచ్చి అరుస్తున్నారు. హాల్లోకని తీసుకొచ్చా గదా! కిచెన్‌లో యేసుకుంటున్నావు అని. లేదు కిచెన్‌లోకి బావుంటాయి ఇట్లాంటి పేపర్లు. సామాన్లు ఏమైనా వాటర్ పడినప్పుడు క్లీన్ చేసుకోవడానికి న్యూస్ పేపర్ల కంటే ఇట్లాంటి పేపర్లు చాలా బెస్ట్ అనమాట. మనం క్లీన్ చేసుకునేటప్పుడు న్యూస్ పేపర్‌లయితే బ్లాక్ అయిపోతాయి. ఇవైతే 1 ఇయర్ పాటు వస్తాయి. మనం మార్చే పని లేకుండా వాషబుల్ గూడా. చాలా చక్కగా వాష్ చేసుకోవచ్చు. అందుకని ఇట్లాంటి పేపర్‌లయితే ప్రిఫర్ చేయొచ్చు. సో, హాల్‌లో కంటే గూడా మనకి కిచెన్‌లోకే ఇట్లాంటి పేపర్‌లు యూజ్‌ఫుల్ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ పడ్డా క్లాత్‌తో తుడుచుకుంటే మంచిగా అయితాయి. ఇవైతే బ్లాక్ అవ్వవు. మార్చుకునే పని ఉండదు. కొంచెం గోడకి స్టిక్ అయినట్టుగానే ఉంటాయి. ఇట్లా వేసుకుంటే. ఇంకా నేనైతే ఇంట్లో పని స్టార్ట్ చేశాననమాట. అంటే ఇంకా 2 డేస్ టైముంది. మేము పాలు పొంగియటానికి. 2 డేస్ ముందే మేమొచ్చేసాము. అంటే 2 డేస్ ముందే వచ్చాం గానీ, మేము మధ్యలో నైటయితే ఉండమనమాట. ఇక్కడ పక్కనే మా చెల్లి వాళ్ళ ఇల్లుంది. మా చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళి ఫుడ్ తినేసి, అక్కడే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కానీ, అక్కడికెళ్ళేసి ఫుడ్ తినేసి అక్కడ పడుకొని, మళ్ళీ చిన్నగా వచ్చి నేను 2 డేస్ పాటు చిన్నగా సర్దేసుకుంటా ఉన్నాను. ఇంగ టైమయితే ఇంగా చాలా టైముంది గాబట్టి పాలు పొంగిచ్చుకోవడానికి చిన్నగా సర్దేసుకొని పేపర్‌లయితే వేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు గదా వీడియో. నచ్చిందా? థాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా చాలా సపోర్ట్ ఇస్తా అని నాకు చాలామంది వీడియో పెట్టినప్పుడైతే ఎందుకు స్టాప్ చేయొద్దు. మేమున్నాం గదా! సపోర్ట్ చేస్తామని చాలామంది నాకు చెప్పారనమాట. థాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. వీడియో గాని నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా అయితే న్యూస్ పేపర్‌లో అయితే వేశాననమాట. ఫైనల్‌గా అయితే ఇంట్లో పనైతే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో ఎలా ఏంటి అనేది చూపిస్తాను మీకు కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.